ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం లేఖనాలను గ్రహించే మనసును అనుగ్రహించిన ఇక్కడ మనం చూసినట్లయితే అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడని. ఇక్కడ 6వ అధ్యాయము మొదట్లో మనం చూస్తే నరుడు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని మరి వారు తమ అక్రమ విషయంలో నరమార్పులై ఉన్నారని మరి దేవుడు ఎంతగానో మరి బాధపడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు కలుగు చేశాను బాధపడుతున్న సమయంలో మరి ఆ తరంలో నోవాహు అనే వ్యక్తి దేవుని యొక్క కృపను పొందుతున్నాడు. అంటే ఆయన మరి నీతి మంత్రులు చదువుతున్నాడు. దేవుని యొక్క మరి కృపను పొందుకొని ఉండటం ఎంతో అవసరం. ఎంతకాలంలో చూస్తే మనం కూడా ఇది కూడా నోవాహు దినాలని వాక్యము చదివిస్తుంది. నోవాహు దినాలు ఏ విధంగా ఉందో మరి క్రీస్తు రాకడ సమయంలో కూడా అవే దినాలు అదే ప్రజలు అదే విధంగా ఉండాలని వాక్యం చదివిస్తూ ఉన్నది. అయితే నోవాహు మరి ఏ విధంగా అయితే మరి ఆ యుగం ఆ తరం వారందరూ కూడా దేవుని కృపను పొందుకుంటున్నాడు. మరి మన తరంలో మనం కూడా ఆయన కృపను పొందుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళ ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చున్నాడు. యేసయ్య కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. మనం జీవిస్తున్న కాలం ఏంటో తెలుసా? ఇది కృపాయుగం. ఈ పేరు కృపాయుగం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న సమయం. ఇది దేవుని కృప హెచ్చుగా ఉన్న సమయం. ఎందుకంటే పాపము ఎంత హెచ్చుగా ఉంటుందో దేవుని కృప అంత విస్తారంగా ఉంటుందని వాక్యం చదివిస్తుంది. ఎక్కడైతే పాపం హెచ్చుగా ఉంటుందో దేవుని కృప కూడా అంత విస్తారంగా ఉంటుందని వాక్యం చదివిస్తున్నాం. మరి ఈ దినాల్లో చూస్తే ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాము. అయితే ఆ దినాల్లో మరి నోవాహు దేవుని కృపను పొందుకోవడం వలన ఏమైందంటే అతడును అతని కుటుంబం అంతా కూడా దేవుని యొక్క ఉగ్రతలో నుంచి తప్పించబడి రక్షించబడింది. వారంతా కూడా ఆ రక్షణ గోడలోకి ప్రవేశించి భద్రంగా సురక్షితంగా మరి క్షేమంగా మరలా బ్రతికారు. అయితే ఎవరైతే దేవుని కృపను పొందుకోలేదు వారంతా కూడా ఆ జలకంలో నశించుకోవడం. చూడండి, అసలు దేవుని కృపను పొందుకోవడం అంటే దేవుని యొక్క మాటను ఆయన విశ్వసించడం. ఎవరైతే దేవుని యొక్క మాట
మరి ఈ లోకంలో ఏదేదో దానికోసం మనం చూస్తూ ఉంటాము. ఆనాడు సొలొమోను అంటే జ్ఞానము కావాలని దేవుడిని అడిగాడు. సొలొమోను దేవుని మరి ఏమడిగాడంటే, నీకేం కావాలి అంటే జ్ఞానం కావాలి, ప్రజలు పరిపాలించడానికి. అయితే ఆయన ఏమైపోయాడు చూడండి, అజ్ఞానిగా మిగిలిపోయాడు. అన్యుల వైపు, అన్య దేవతల వైపు తిప్పబడ్డాడు. అంత జ్ఞానం అనుగ్రహించిన దేవుడిని విడిచిపెట్టి మరి అన్యులు స్త్రీలు వివాహం చేసుకున్నటువంటి మరి వారు ఆయన మనసును తిప్పివేశారని వాక్యం సెలవుస్తుంది. అంత జ్ఞాని అయిన వ్యక్తి మరొక భూమి మీద పుట్టలేదు లేదని వాక్యం సెలవుస్తుంది. అంత జ్ఞానవంతుడు ఏమైపోయాడు చూడక అజ్ఞానిగా అయిపోయాడు. అంటే దేవుడిని మరి గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోయాడు. అయితే మరి జ్ఞానమును మనం కోరుకున్నామా? మరి ఆ సొలొమోను అంత జ్ఞాని మరి ఏమైపోయాడు? అజ్ఞానిగా మిగిలిపోయాడు. అయితే దేవుని యొక్క కృపను పొందుకున్న నోవాహు ఎలా ఉన్నాడు? చివరి వరకు దేవుని ఆయన నీడలో మరి సురక్షితంగా కాపాడబడి మరి అక్కడి నుంచి మరలా వంశావళి అనేది స్టార్ట్ అవ్వడానికి దేవుడు చెప్పాడు. మరలా మానవులను మరి అభివృద్ధి పరుస్తూ వచ్చారు. అలాగే మనం చూసినట్లయితే సంసోను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సంసోను దేవుని యొక్క బలమును పొందుకున్నాడు. దేవుడు ఆయనకు ఇచ్చిన బలము ఎలాంటిదంటే, సింహాన్ని గట్టి చేతులతో మేకపిల్లను చంపినట్లు చంపగల బలం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు అతనికి ఆత్మ ద్వారా ఆ గొప్ప బలాన్ని అనుగ్రహించినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ బలాన్ని మరి పోగొట్టుకొని బందీ అయిపోయాడు. మరి మనము బలాన్ని కోరుకుంటే మరి మనకన్నా గొప్పవాడని మరి సంసోను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత బలవంతుడైన దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఆ బలాన్ని ఉపయోగించకుండా, ఆ బలాన్ని ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా మరి ఆ బలాన్ని పోగొట్టుకొని బందీగా మిగిలిపోయాడు. ఇక్కడ జ్ఞానాన్ని అనుగ్రహిస్తే అజ్ఞానంగా మిగిలిపోయాడు సొలొమోను. మరి ఇక్కడ బలాన్ని ఇచ్చినప్పుడైతే మరి ఆ బలాన్ని పోగొట్టుకొని బందీలాగా మిగిలిపోయాడు సంసోను. అయితే మనము దేవుని యొక్క కృపను పొందుకునే వారంగా ఉండాలని ఈ సాయంకాల సమయంలో మనం చేస్తున్నాము. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. చూసారా? మరియా భయపడకూడదు, దేవుని వలన నీవు కృప పొందితివి. మన తల్లి గారైన మరియమ్మ గారు దేవుని వలన ఏం పొందుకున్నారంట? కృపను పొందుకున్నారు. దయాప్రాప్తురాలా, మరి నీ గర్భంలో లోక రక్షకుడు మరి జన్మించిపోతున్నాడు శుభవార్తను తెలిపారన్నమాట. మరి చూడండి, మరియమ్మ మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కృపను పొందుతున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు మరి ఎంత గొప్ప ప్రణాళికను నెరవేర్చడానికి ఆమె సిద్ధపడిందో. ఆనాడు నోవాహు కూడా మరి
మానవ జాతి అంతరించిపోకుండా దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో ఆయన కృపను నోవాహు పైన చూపించినప్పుడు నోవాహు దానికి విధేయత చూపి ఏ విధంగా అయితే దేవుడు ఏదైతే మాట సెలవించాడో మరి ఆ 100 సంవత్సరాలు దేవుని మాట పట్ల ఎదురు చూస్తూ మరి ఆ రక్షణ వరకు ప్రవేశించి దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ మరియను మనం చూసినట్లయితే, జ్ఞాపకం చేసినట్లయితే, లోకరక్షకుడు తన గర్భాన జన్మించిపోతున్నాడన్న శుభవార్తను విని రూపొందుకున్నది. మరి ఎంతో నీతి మరి యథార్థత కలిగి జీవించింది. మరి లోకానికి లోకరక్షకుడిని అందించింది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన బిడ్డగా ఉన్నాము. మనము ఈ లోకంలో దేవుని యొక్క కృపను ఎందుకు పొందుకోవాలంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు. ఆయన కృప లేకపోతే మనము లోకంలో మన చిత్తాన్ని జరిగించలేము. ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరముకు ఎల్లప్పుడూ కావాలి. చూడండి మరి ఎంత చక్కగా మరి దేవుని ఏ మాట పట్ల విధేయత చూపిందో, ఆ విధేయత ప్రకారం మరి తనకున్న పరిస్థితులు ఎంతో కఠినమైన పరిస్థితులు ఆనాడు. మరి తను యవనస్తురాలు, ఆమె ఇంకా వివాహం కూడా కాలేదు, ప్రధానం మాత్రమే చేయబడే స్త్రీగా యవనస్తురాలు అయ్యింది. అట్లాంటి సమయంలో దేవుని దర్శించి మరి దేవుని యొక్క దర్శించి దేవుని యొక్క మాటను సెలవించినప్పుడు మొదట భయపడినప్పటికీ దేవుని ఉన్న భయభక్తుల వల్ల ఆ మాటను అంగీకరించి విశ్వసించి మరి ఆ మాట ప్రకారం దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చిన గొప్ప స్త్రీగా మనము చూడవచ్చు. మరి ఆమె ఆ విధేయత చూడకపోతే ఆ ప్రణాళిక నెరవేర్చబడేది కాదు. చూడండి, మన జీవితాల్లో కూడా దేవుని యొక్క చిత్తము జరగాలన్నప్పుడు మనము ఆయన దయా సంకల్పము నెరవేర్చే వారిలో ఉండాలంటే మనం కూడా విధేయత చూపాలి. దేవుని మాటలు మన దగ్గరకు వినపడినప్పుడు మరి వాటి ప్రకారం మనము ఎదురు చూసేవారుగా, వాటి ప్రకారం జీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. సౌలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా మరి దేవుడు సౌలును పంపించాడు. అయితే ఆయన సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాడు. అయితే దేవుని మాటకు మరి అవిధేయత చూపి ఆ కృపను, దేవుడు ఇచ్చిన కృపను పోగొట్టుకోవడం ద్వారా మరి తనకు, తన కుటుంబానికి మరి దేవుడు ఇచ్చే ఆ కృపను పోగొట్టుకోవడం జరుగుతుంది. దేవుడు ఆ కృపను మరి తన నుంచి, తన కుటుంబాన్ని నుంచి తీసివేసి అల్పుడైన మరి దావీదు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుకు తన కృపను చూపినట్లు మనం చూస్తాం. ఆనాడు మరి సౌలు ఇచ్చిన కృప తరతరాలు తన సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాడు. అయితే తను అవిధేయత చూపడాన్ని బట్టి ఆయన కృపను, దేవుని కృపను కోల్పోయాడు. అదే కృప మరి దావీదుకు చూపడాన్ని బట్టి ఆయన సింహాసనమును ఈ భూమి ఉన్నంత కాలం కూడా నిత్యము స్థిరపరచబడి ఉంటుందని మాట మరి చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉన్నది. దావీదు యొక్క సింహాసనము నేటికి కొనసాగుతూ ఉన్నది. మన యేసయ్యలో యేసయ్య మరి ఆ సింహాసనానికి రాజుగా, ఆయన తరతరాలు యుగాలు ఆయన పరిపాలించేవాడుగా
దావీదు దేవుని యొక్క కృప కోరుకున్నాడు. కీర్తనలు 109, 148, 149 చదువుతుంది. సాంగ్స్ 190, 148, 149. ఇక్కడ మనం చూసినట్లయితే నీవు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరుచుకున్నాను. నీ కృపను బట్టి నా మొర ఆలకించుము, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము. భక్తుడు మరి దేవుడు వేడుకుంటూ ఉన్నాడు, నీ వాక్యమును నేను ధ్యానించడానికి రాత్రి జాములే కాకముందే మరి నా కన్నులు తెరుచుకుంటాను. అలాగే నీ కృపను బట్టి నా మొర ఆలకించుము అని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే కీర్తనలు 136 అధ్యాయం చూసినట్లయితే, సాంగ్స్ 136 చూసినట్లయితే, చదువుతున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశము కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు, ఆయన కృప నిరంతరముండును. ఈ అధ్యాయం అంతా కూడా మరి ఆయన కృప నిరంతరముండును మరి సర్వస్తు భక్తుడు మరి రాసినట్టు మనం గమనించగలం. అలాగే కీర్తనలు 138, 2-3 వచనాలు ఒకసారి చదువుతున్నాం. కీర్తనలు 138, 2-3 చూసారా? భక్తుడు నేను బాగా ఉన్నాడు. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీకు గొప్ప చేస్తున్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి ఆ కృపను పొందుతున్న దావీదు చూసారా, అన్ని విషయాలు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా నీ కృప నీ సత్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులను మరి ప్రార్థిస్తూ మరి మనం చేస్తూ ఉంటాం. అలాగే పౌలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పౌలు మరి దేవుడి చేత ఎంతగానో చక్కగా వాడవలసిన గొప్ప వాడబడిన గొప్ప దైవజనుడుగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన శరీరంలో ఒక ముందు అంటే ఒక బాధ ఉండటాన్ని బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు మరి అయితే ఆ ముందు తీసివేయబడ్డది. కానీ దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలును అని చెప్పి మరి దేవుడు
సెలవు. అంటే ఆయన కృప ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనము జీవించగలం. ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరము మన ఎడల ఉంటే చాలు జీవితంలో. మరి ఇంకా ఏది అవసరం లేదు. అది భక్తుడు ఎంత చక్కగా పాట రాశారు. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నీ కృపయే కదా నా ఆశ్రయము, కృపయే కదా నా పారవశము. అడుగడుగును నీ కృపయే, అనువనును నీ కృపయే. మరి ఎంత చక్కగా మరి రాశారు. దేవుని యొక్క కృప ఉంటే చాలా మనము మన కుటుంబాలు రక్షించబడాలంటే ఈ లోకంలో సురక్షితంగా ఆనాడు నోవాహు ఎలాగైతే కృప పొందుకొని రక్షణ ఓడలు ప్రవేశించి చక్కగా జీవించాలి, అదేవిధంగా మనము మన కుటుంబాలు ఆ దేవుని యొక్క రక్షణలో ఉండాలంటే దేవుని కృపను కోరుకునేవారన్నమాట. ఈ తరంలో మనం కూడా ఇప్పుడు మనం ధ్యానించుకున్న భక్తులు మాదిరిగా మరి వారు ఏ విధంగా అయితే దేవుని యొక్క కృపను పొందుతున్నారు, మరియమ్మ గారు తల్లి గారు, అలాగే దావీదు, సౌలు, వీరంతా కూడా దేవుని యొక్క కృపను పొందుతున్నారు. ఆయన కృప మన ఎడల విస్తారముగా ఉన్నది. ఆయన కృప చూపడానికి ఏమాత్రం కూడా ఆయన తన ప్రియ కుమారుని మన కొరకు మరి బలిగా ఇచ్చిన దేవుడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మరి ఆయన కృప కనికరాలు గల దేవుడుగా ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నాడు. మన మధ్యలో నివసించడం వాటిని సెలవిస్తున్నాడు. కాబట్టి సాయంకాల సమయంలో ఆ కృపను మనం వేడుకున్నాం. ఈ కృప మాకు చాలదు, ఈ దయ, ఈ కనికరం మాకు చాలదు, ఈ కృప ఉంటే చాలు ప్రభు అని మనం వేడుకున్నాము. కొద్ది సమయం అందరూ కళ్ళు మూసుకొని ఈ మాటలు ధ్యానించుకుంటూ, ఆనాడు నోవాహు ఈ కృపను పొందుకున్నారు, అలాగే మరియా నీ కృపను పొందుకున్నది, దావీదు నీ కృపను పొందుకున్నాడు, సౌలు నీ కృపను పౌలు నీ కృపను పొందుకున్నాడు. అయ్యా నేను నా కుటుంబం మీ యొక్క కృపను పొందుకోవాలి ప్రభు. అడుగుదామా? అందరం కళ్ళు మూసుకొని అడుగుదామా, ప్రార్థిద్దామా? స్తోత్రము స్తోత్రము ప్రభా. అవును తండ్రి, అవునయ్యా. అయ్యా కృపా సత్య సంపన్నుడుగా మా మధ్యలో నివసించిన దేవుడుగా ఉన్నాను తండ్రి. అయ్యా మా ఎడల కృప విస్తారంగా చూపిన దేవుడు. అయ్యా ఈ కృపా యుగములు తండ్రి, అయ్యా మీ కృపను అయ్యా మేము కోల్పోతే ఏమి ప్రయోజనం తండ్రి? నాడు నోవాహు మీ కృపను పొందుకున్నాడు, మరియమ్మ తల్లి మీ కృపను పొందుకున్నది. అయ్యా లోకరక్షకుణ్ణి మరి లోకానికి అందించింది. మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చారు. మమ్మల్ని పొందుకుంటాం. అయ్యా మీ కృపను మేము పొందుకోవాలి కృప. అయ్యా మీ కృపను మా యొక్క చూడండి కృప, మీ యొక్క దయను చూడండి. అయ్యా మా కుటుంబాల్లో మేము కృపను అయ్యా విస్తారంగా కుమరించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబాల్లో మీ కృపను కుమ్మరించండి. మీ కృపతో, మీ యొక్క దయతో నింపి నడిపించండి. చిన్న భాషను చేసుకుని వేస్తున్నాము.